NHTS ఓపెన్ చేయాలి. అందులో ఫ్యామిలీ సర్వే ఓపెన్ చేయాలి. క్రియేట్ ఫ్యామిలీ ఓపెన్ చేయాలి. అందులో కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. గెట్ డేటా ఎంట్రీ చేయాలి. సీరియల్ నెంబర్ కొట్టాలి. వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు అన్నీ సెర్చ్ చేసుకోవాలి, కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. తర్వాత మైనారిటీనా కాదా కూడా సెలెక్షన్ చేసుకోవాలి. ఏజ్ కూడా చూసుకోవాలి. ఏజ్లో మిస్టేక్ ఏదన్నా ఉంటే సెర్చ్ చేసుకోవాలి. తర్వాత డిజేబిలిటీ ఏమన్నా ఉంటే చూసుకోవాలి. డిజేబిలిటీ ఎస్ ఉంటే ఎస్ కొట్టాలి. తర్వాత లేకపోతే నో కొట్టాలి. సబ్మిట్ చేయాలి. సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అప్పుడు ఓకే క్లిక్ చేయాలి. తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్లోకి క్లిక్ చేయాలి. తర్వాత వాళ్ళ సీరియల్ నెంబర్కి వెళ్ళాలి. అప్పుడు సీరియల్ నెంబర్ క్లిక్ చేసి అందులో వాళ్ళ ఇంటిలో ఉన్న బెనిఫిషరీస్ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఆధార్ ఎంట్రీ చేయాలి. లేకపోతే గర్భిణీ ఉంటే గర్భిణీ, బాలింత ఉంటే బాలింత ఎంట్రీ చేయాలి. వాళ్ళ సీరియల్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత పేర్లు అన్నీ కరెక్షన్ చేసుకోవాలి. మిస్టేక్ ఏమైనా ఉన్నాయా, డేట్ ఆఫ్ బర్త్, ఓకే క్లిక్ చేయాలి. తర్వాత మెయిల్, మ్యారీడ్ అయిందా లేదా, మొబైల్ నెంబరు అన్నీ సెర్చ్ చేసుకోవాలి. ఆ కుటుంబ పెద్దకు అతను ఏమవుతాడు, క్యాండిడేట్ ఏమవుతారు అనేది సెర్చ్ చేసుకోవాలి. డిజబిలిటీ ఉందా లేదా సెర్చ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడ ఎవరి ఏరియా, మన అంగన్వాడీ ఏరియా ఉందా లేదా సెర్చ్ చేసుకోవాలి. పర్మనెంటా టెంపరవరీలా సెర్చ్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకే అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇందులో నుంచి ఇంకో థర్డ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళే సెర్చ్ చేసుకోవాలి.
క్యాండిడేట్ ఆధార్ నెంబర్ సెర్చ్ చేయాలి. గెట్ డేటా ఎంట్రీ చేయాలి. ఫ్యామిలీ నెంబరు క్లిక్ చేయాలి. తర్వాత ఫ్యామిలీలో ఉన్న డేటా కనుక ఎంట్రీ రాకపోతే మళ్ళొకసారి ఆధార్ నెంబర్ సెర్చ్ చేసుకోవాలి, కరెక్టే ఉందా, మిస్టేక్ ఏమన్నా ఉందా అనేది. అట్లా కూడా కరెక్ట్ ఉంటే మనం ఇక్కడ అన్నీ క్లిక్ చేసినాయి, లేకపోతే పేరు సెర్చ్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ చేసుకోవాలి. ఓకే, సబ్మిట్ చేసుకొని రిలేషన్షిప్, అతనికి క్యాండిడేట్కి రిలేషన్షిప్ ఏమవుతారు, మదర్ అయితే మదర్, హస్బెండ్ అయితే హస్బెండ్ అనేది సెర్చ్ చేసుకోవాలి. డిజబిలిటీ నో ఉంటే ఎస్, సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే చూపిస్తుంది, ఇక్కడ స్టేటస్ క్లిక్ చేయలేము అని చూపిస్తుంది. ఇది స్టేటస్ మనం సెర్చ్ చేసుకోవాలి, పెళ్ళి అయిందా కాలేదా అనేది. తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత అందులో NHTS యాప్లో ఫ్యామిలీ సర్వే ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రకారంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా ఒత్తండి. థ్యాంక్ యూ.